హాయ్ ఫ్రెండ్స్, రవితేజ హరీష్ శంకర్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ట్రైలర్ యొక్క స్టార్టింగ్లోనే సరిహద్దును కాపాడేవాడే సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే అంటూ రవితేజ యొక్క డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అవుతుందన్నమాట. కామెడీ సీన్స్, ఒక సాంగ్, అలాగే డైలాగ్స్, రెండు డైలాగ్స్ ఉంటుంది రవితేజ అయితే. ఇక విలన్ యొక్క ఎంట్రీ ఉంటుందన్నమాట. విలన్ యొక్క డైలాగ్స్ అంటే జగత్ బాబు యొక్క డైలాగ్ అనమాట. జగత్ బాబు చాలా పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు అనమాట. ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. జగపతి బాబు యొక్క రోలే మూవీకి హైలైట్ గా ఉండబోతుంది అనమాట. ట్రైలర్ లో తన యొక్క పాత్ర ఆ విధంగా ఉందన్నమాట. ఇక మొత్తంగా ట్రైలర్ ని గమనిస్తే ఏమీ కూడా పెద్దగా ఆకట్టుకునే సీన్స్ ఏమీ లేదని చెప్పాలి. ఇంట్రెస్ట్ ఎక్కడ కలగదు, అలాగే సస్పెన్స్ ఎక్కడ లేదు. మూవీకి సంబంధించిన కీ పాయింట్ని కూడా ఏ సీన్లో చూపించలేదు అనమాట. చాలా సాధారణంగానే ఉందన్నమాట. అంటే మ్యాక్సిమం సినిమా కూడా ఇలాగే ఉంటే కష్టమని చెప్పాలి. ధమాకా మూవీ కూడా సాంగ్స్ అలాగే కామెడీతోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట. ఈ చిత్రం అంటే ట్రైలర్లో మనకి పెద్దగా ఏమి కనిపించలేదు, కానీ సినిమాలో ఏమన్నా పస్ ఉంటే చెప్పలేం. ఇలా ట్రైలర్ లాగా ఉంటే మాత్రం సినిమా అయితే చాలా కష్టమని చెప్పాలి హిట్ అవటం. ఈ ట్రైలర్లో ఆర్మీకి సంబంధించే రెండు డైలాగులు అనమాట. ట్రైలర్ యొక్క మొదటి డైలాగ్, అలాగే ఇంకొక డైలాగ్ కూడా ఉంటుందన్నమాట. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తాను ఆ డైలాగ్. సో ట్రైలర్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్, మీరు ట్రైలర్ చూస్తారు కదా, ట్రైలర్ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.